కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఎన్నికల బరిలోకి దిగిన కర్రా రాజశేఖర్ ప్యానెల్కు రోజురోజుకు అనూహ్యంగా మద్దతు పెరుగుతున్నదని మాజీ మేయర్ శంకర్ కర్రా రాజశేఖర్లు పేర్కొన్నారు. మీడియా ముందు వారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. తమ ప్యానెల్ను ఎందుకు గెలిపించవలసిన అవసరం ఉంది అన్నారు. తమ ప్యానెల్ గెలుపుపైనే అర్బన్ బ్యాంకు భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. మరి ఇప్పుడు ఈ ఎన్నికలు రేపు కాదు ఎల్లుండి పోలింగ్ సమయం వచ్చింది కాబట్టి ఈ ఎన్నికలు ఏర్పాటు చేసిన సందర్భంలో మరి ఈ ప్యానల్ కర్రా రాజశేఖర్ గారి యొక్క కమిటీని సమర్థిస్తూ ఒక మంచి సభ్యులను ఈ కమిటీలను ఏర్పాటు చేసి బ్యాంకును ఇంకా పైకి తీసుకొస్తానికి ఇంకా అభివృద్ధి చేస్తానికి కూడా ఒక మంచి ప్యానల్ కమిటీ ఏర్పాటు చేసి ఈ ఎన్నికలు ముందుకు పోయే పరిస్థితిలో గౌరవ బ్యాంకు సభ్యులందరూ కూడా బ్యాంకును దృష్టిలో పెట్టుకొని బ్యాంకు అనేది ప్రజల యొక్క ఆర్థిక సొమ్ము కాబట్టి దాన్ని కాపాడటానికి చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎలాంటి అవకతవకలు జరగకుండా భవిష్యత్తులో ప్రజలకు అన్ని సౌకర్యాలు బ్యాంకు ద్వారా అందించడానికి ఈ కమిటీ ఏర్పాటు చేస్తుందనే నమ్మకంతో మీరందరూ మేము కోరుకున్న ప్రకారంగా ఈ సభ్యులందరూ కూడా ఈ కమిటీని ఈ పాలకవర్గాన్ని ఎన్నుకుంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అర్బన్ బ్యాంకు దాని గురించి నేను ఉన్నప్పుడు 1996లో నేను ఎన్నికైనప్పుడు మొత్తము బ్యాంకు దివాలా తీసే పరిస్థితిలో ఉండే. ఆడిట్ వాళ్ళు వచ్చి ఏం సార్ మీరు ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంది నీ బ్యాంకు నువ్వు ఇప్పుడు చైర్మన్గా ఏం చేస్తావు అని అడిగితే అయ్యో సార్ ఎటువంటి పరిస్థితి ఉంటే మరి నేను ఏం చేయాలంటే మీరు ఒకసారి జనరల్ మేనేజర్ గారితో మాట్లాడండి సార్, మాట్లాడి మీరు టైం తీసుకొని మీరు రిక్వైరీ మంచిగా లేదు, మీరు రిక్వైరీ కరెక్ట్ చేస్తేనే మళ్ళీ బ్యాంక్ ఉంటుంది కానీ లేకపోతే మూతపడుతుంది, ఉన్న ఉద్యోగస్తులు అందరూ ఇంటికి పోవాల్సి వస్తుంది. అంటే నాకు కూడా అరేంజ్ ఇసుంటి టైం వస్తుంది కానీ అంత నేను అప్పుడే జనరల్ మేనేజర్ గారికి ఫోన్ చేశానండి. జనరల్ మేనేజర్ గారికి ఫోన్ చేస్తే ఆయన సార్ మీకు ఇట్లా చేస్తుంది. ఎన్నికలు ఎప్పుడైతే గౌరవ హైకోర్టు స్టే ఇచ్చిందో ఆ స్టే ఇచ్చిన తర్వాత 8.5 సంవత్సరాల కాలం ఏ ప్రభుత్వం ఉన్నా 6 నెలలకు ఒకసారి పిఐసి కమిటీ వేసింది, పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ అని వేసింది. వేసినప్పుడు ఏంటంటే ఈ 8.5 సంవత్సరాల కాలంలో ఓన్లీ 8.5 కోట్ల రూపాయలు మాత్రమే డిపాజిట్స్ రావడం జరిగింది. అంటే పాలకవర్గం మంచివారు ఉంటే కరీంనగర్ ప్రజలు కానీ జగిత్యాల ప్రజలు కానీ మెంబర్స్ కానీ డిపాజిట్స్ మన బ్యాంకులో పెడతారు. నమ్మకం లేనప్పుడు డిపాజిట్స్ పెట్టరు. అందుకే మేము ఉన్నప్పుడు అంటే ఏదైతే జరిగిందో అభివృద్ధి దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ సభ్యులంతా కూడా మా యొక్క ప్యానల్ను ఆదరించి అఖండ మెజారిటీతోటి మా 12 మంది డైరెక్టర్లను గెలిపిస్తే మళ్ళీ బ్యాంకును 5 సంవత్సరాలలో దాదాపు 200 కోట్ల వరకు డిపాజిట్ తీసుకొని లోనింగ్ కూడా డిపాజిట్ తీసుకున్నంత మాత్రాన మనం బ్యాంకులో పెట్టుకుంటే మనం ఇంట్రెస్ట్ కట్టాలి, లోనింగ్ కూడా పెంచాలి. రకరకాల లోనింగ్స్ ఇప్పుడు హౌస్ మాటిగా ఇస్తున్నాం, రేపు హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. తర్వాత ఓడి ఓవర్ డ్రాఫ్ట్ క్యాష్ క్రెడిట్ సౌకర్యం ఇటువంటి అవన్నీ స్టార్ట్ చేసుకొని లోనింగ్ అనేది కొత్త తరహాలో తీసుకొచ్చి కార్పొరేట్ బ్యాంకులకు ధీటుగా బ్యాంకుని అభివృద్ధి చేయడానికి మా యొక్క పాలక మండలి కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తాం.